హలో అండి, అందరికీ నమస్కారం. గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం నిజజ్యేష్ఠ మాసాన్ని గురించి చెప్పుకున్నాం కదా. అంటే నిజజ్యేష్ఠ మాసంలో యొక్క విశిష్టత, దాంట్లో ఉండేటువంటి ముఖ్యమైన పర్వదినాల గురించి చెప్పుకున్నాం కదా. దాంట్లో భాగంగానే జూన్ 18వ తేదీ గురువారం రోజున గురుపుష్య యోగం అనేటువంటిది వచ్చిందనమాట. గురుపుష్య యోగం అంటే ఏంది అంటే మీకు ఇంతకు ముందర నేను చాలాసార్లు చెప్పాను. అంటే గురువారం పుష్యమి నక్షత్రంతో కూడి ఉండే రోజుని గురుపుష్యమి యోగము అని చెప్పి పిలుస్తారు. మనకు పంచాంగంలో ఉంటాయి కదా, తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనమాట. కాబట్టి గురువారం పుష్యమి నక్షత్రంతో కూడిన రోజును గురుపుష్యమి యోగం అంటారు. ఈ యోగం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా శుభప్రదమైనటువంటిది. అంటే మన జాతకంలో చూడండి, మనకి ఏది కావాలన్నా కూడా గురుబలం కావాలి అని చెప్తుంటారు. ముహూర్తాలు పెట్టేటప్పుడు కానీ, వివాహాలకు కానీ, ఏదైనా సరే అన్నప్రాసన ముహూర్తాలు కానీ, గృహప్రవేశాలకు కానీ, చదువుకు కానీ, అక్షరాభ్యాసానికి కానీ, వీటన్నిటికీ కూడా గురుబలం బాగుండాలి అని చెప్పి ముహూర్తాలు పెడుతూ ఉంటారనమాట. అలాంటి గురుబలము ఈ పుష్యమి నక్షత్రంతో కలిసినటువంటి గురువారం రోజున మనకు ఏదైనా సరే జాతకంలో గురుబలం సరిగా లేకపోతే ఈ రోజున మనం గురువుని కనుక ప్రార్థించినట్లయితే ఆ గురుబలాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనమాట. అంటే పెంపొందించుకోవచ్చు. గురుబలాన్ని విశేషంగా కూడా మనం పొందొచ్చు అనమాట. కాబట్టి ఈ రోజున మీరు ఎవరైనా సరే గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలని, దత్తాత్రేయ స్తోత్రం కావచ్చు, కృష్ణాష్టకం కావచ్చు, మనం ఉంది కదా సర్వం కృష్ణం వందే జగద్గురు, మన వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. అంటే జగత్తంతరికి కూడా గురువు ఎవరు? ఆ కృష్ణ పరమాత్మ. అదేవిధంగా దక్షిణామూర్తి నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. అన్ని లోకాలకి ఆది గురువు ఎవరు? ఆ దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని కానీ, దత్తాత్రేయుని కానీ, సాయిబాబాని కానీ, ఎవరినైనా సరే మీకు ఎవరు ఇష్టమో, మీ మనసుని ఎవరు ఆకట్టుకుంటారో ఆ గురువుని చక్కగా పూజించండి. ఆ గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలని పఠించండి రేపు గురువారం గురుపుష్యమి యోగం రోజున. ఇంకా అదేవిధంగా మీకు దగ్గరలో కనుక ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి నవగ్రహాల్లో గురుగ్రహమైనటువంటి బృహస్పతి ఉంటాడు కదా, ఆ బృహస్పతి ఆ నవగ్రహాల చుట్టూ ప్రదర్శనాలు చేస్తూ దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనేటువంటి చిన్న శ్లోకాన్ని ఒక 21 ప్రదక్షిణలు చేసి 21 సార్లు పఠించండి అనమాట. ఇది మనకి విశేషమైనటువంటి గురుబలాన్ని కలిగిస్తుందనమాట. అసలు మనకు ఉద్యోగం కావాలన్నా, విద్య కావాలన్నా, వ్యాపారం కావాలన్నా, దేంట్లో అయినా సరే మనం అభివృద్ధి చెందాలి అంటే గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది మనకి విశేషంగా ఉండాలి. జాతకంలో గురుబలం ఉండాలి. కాబట్టి ఆ గురుబలాన్ని మీరు పెంపొందించుకోండి. రేపు గురు పుష్యమి యోగం రెండూ కలిసి వచ్చాయి కాబట్టి, పుష్యమి నక్షత్రం గురువారం కలిసి వచ్చింది కాబట్టి విశేషంగా మనం గురు ప్రార్థన, గురువుకు సంబంధించిన శ్లోకాలు, గురువుని కనుక ప్రార్థించినట్లయితే, లేదా మీకు ఎవరైనా తెలిసినటువంటి మంచి సద్గురువు ఉంటే వెళ్ళి ఆయన పాదాలు పట్టుకోండి, ఆయన సేవించండి. అప్పుడు కూడా మీకు విశేషమైనటువంటి గురువు యొక్క అనుగ్రహం లభిస్తుందన్నమాట. ఏదైనా సరే దగ్గరలో ఉండేటువంటి ఆలయాన్ని చక్కగా సందర్శించి ఆ రోజు శనగలు ఉంటాయి కదండి, ఆ ముడి శనగలు తీసుకొని చక్కగా నానబెట్టి ఒక 108 శనగలు ఒక మాలగా గుచ్చి ఏదైనా సరే గురువుకి మెడలో మాలగా వెయ్యండి. మేము ఆలయానికి వెళ్ళలేము అనుకుంటే ఇంట్లోనే ఏదైనా సరే విగ్రహం ఉంటే విగ్రహానికి కానీ, లేదా ఫోటోకైనా సరే ఈ శనగల మాలను వేయండి. అదేవిధంగా శనగల్ని నానబెట్టి ఆవుకు పెట్టండి, లేదా 1 కిలోంబావు శనగలు ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అలా అయినా సరే, లేదు 1 కిలోంబావు శనగలు చక్కగా నానబెట్టి ఉడకబెట్టి వాటిని ఏదైనా సరే గుళ్ళో నైవేద్యంగా సమర్పించి 10 మందికి కూడా పంచిపెట్టండి. అది కూడా మీకు విశేషమైనటువంటి గురుబలాన్ని కలిగిస్తుందన్నమాట. ఎప్పుడైనా సరే మనం తిన్నదానికంటే కూడా 10 మందికి మనం పెట్టింది వాళ్ళు తిని కనుక సంతృప్తి పడ్డట్టయితే మనకి విశేషమైనటువంటి పుణ్యం కూడా వస్తుందన్నమాట. అందులో జ్యేష్ఠ మాసం కాబట్టి చక్కగా ఈ శనగల పరిహారాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోండి. ఆవుకైనా తినిపించండి, లేదు గుళ్ళో ఒక బ్రాహ్మణుడికి కేజింబావు శనగలు దక్షిణ దానం ఇవ్వండి, లేదు ఉడకబెట్టి చక్కగా తీసుకెళ్ళి గుళ్ళో నైవేద్యం పెట్టించి 10 మందికి పంచిపెట్టండి అనమాట. మీకు ఎలా వీలైతే అలా. లేదు మా ఇంటి దగ్గరే పంచుతూ ఉన్నారంటే చక్కగా పంచిపెట్టండి, అంతకు మించింది ఏం లేదు. ఇంకా సరే
ఎవరైనా సరే ఒక బ్రాహ్మణోత్తముడికి చెప్పాను కదా, చక్కగా 2 అరటిపళ్ళు, ఈ శనగలు కేజీంబావు శనగలు దక్షిణ పెట్టి నవగ్రహంలో బృహస్పతి గ్రహం చుట్టిందా చెప్పిన మంత్రాన్ని 21 సార్లు చేసి 21 ప్రదక్షిణాలు చేసి దానంగా అయినా సరే ఇవ్వండి. ఇంకా రావి చెట్టుకి చక్కగా ప్రదక్షిణం చేయండి. ఎందుకంటే రావి చెట్టు పరమాత్మ స్వరూపం అన్నమాట. మూలతో బ్రహ్మరూపాయ త్రిమూర్తులు ఉండేటువంటి స్వరూపం రావి చెట్టు అనమాట. కాబట్టి ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ చక్కగా ఆ రావి ఆకుల్ని తీసుకొచ్చి వాటికి అటు ఇటు గంధం పెట్టి వాటిని ఒక పారేటువంటి నీటిలో వదలండి. మా దగ్గరలో ఏదీ లేదంటారా, మనం చిన్న చిన్న కార్తీక మాసంలో కూడా దీపారాధనాలంటే ఏం చేస్తాం, చక్కగా ఒక బేసిన్ తీసుకొని దాంట్లో నీళ్లు పోసి దాన్నే ఒక నదిగానో కాలువగానో భావించి దాంట్లో ఈ ఆకుల్ని వదలండి అనమాట. కృష్ణ పరమాత్మ ప్రీత్యర్థంగా వదిలితే మీకు అఖండమైనటువంటి ఐశ్వర్యం లభిస్తుంది. ఇంకా సాయంత్రం చక్కగా తులసి కోట వద్ద ఆవు నెయ్యితోటి దీపారాధన చేయండి. ఇంట్లో కూడా ఆవు నెయ్యితోటి దీపారాధన చేయండి. మీకు ఓపిక ఉండి వెళ్ళగలిగితే చక్కగా గుడికి వెళ్ళి అక్కడ రావి చెట్టు కింద చక్కగా దీపం పెట్టుకోండి అనమాట. ఈ విధంగా గురు పుష్యమి యోగం రోజున మీరు ఏదైనా సరే ఏది కొంటే, ఇప్పుడు చూడండి, మంచి దానం చేసామనుకోండి, మనకి భగవంతుడు ఇంకా ఎక్కువ దానం చేసేటువంటి స్థితిని స్తోమతనిస్తాడు. అది మంచిదే కదండి. మనకి అలాంటి స్థితి ఏది చేస్తే దానికి రెట్టింపు ఫలితం అనేటువంటిది ఈరోజు మనకి లభిస్తుంది అనమాట. కాబట్టి ఈరోజు మీరు ఎలాంటి చెడ్డ పనులు, పిచ్చి పిచ్చి మాటలు అలాంటివి చేయకుండా చక్కగా దానం ధర్మం ఇలాంటివి చేయండి. ఇంకా అవి చేసేటువంటి స్థితిని మనకు పరమాత్మ ఎక్కువగా కూడా అనుగ్రహిస్తాడనమాట. అది ప్రత్యేకం ఈ గురు పుష్యమి యోగం రోజున. అంతేగాని ఏదో బాగా డబ్బులుండనుకోండి, ఎక్కడ రుణం చేయొద్దు ఆ రోజు. ఎవరి దగ్గర అప్పులు తీసుకోవద్దు. ఎందుకంటే మనం తర్వాత తీసుకుంటూనే ఉంటాం. కాబట్టి వీలైనంత వరకు అవసరం అనిపిస్తే సరే, మరీ అనవసరంగా ఊరక రుణాలు చేయడము, అప్పులు తీసుకోవడము ఇలాంటి పనులు చేయవాకండి. చక్కగా భగవన్ నామస్మరణ చేసుకోండి. మంచిగా చక్కగా దానం చేయండి. ఎందుకంటే జ్యేష్ఠ మాసం ఎండలు అదిరిపోతున్నాయి కాబట్టి చక్కగా ఏదైనా మంచినీళ్ళు దానం చేయండి. చక్కగా ఏంటంటే ఇంకా చలివేంద్రాలు ఉంటే పెట్టించండి. నలుగురికి మజ్జిగ పంచండి. ఎండకి చల్లగా ఆ మజ్జిగలో కాస్త నిమ్మకాయ ఉప్పు పిండి చక్కగా అందరికీ కూడా మజ్జిగనివ్వండి. ఒక కుండలో నీళ్లు పెట్టి అందరికీ మంచినీటిని ఇవ్వండి. లేదు ఒక రాగి పాత్రలో చక్కగా నీళ్లు పోసి దానికి ఒక గుడ్డ కట్టి బాగా నీళ్లు చల్లబడిన తర్వాత ఎవరికైనా సరే ఒక బ్రాహ్మణోత్తరుడికి దానం ఇవ్వండి. ఇంకా వడపప్పు పానకాన్ని నలుగురికి పంచండి. ఎందుకంటే వేడిని తగ్గిస్తాయి కాబట్టి మనకి ఈ ఉష్ణతాపం నుంచి మనకి అవి రక్షణ కల్పిస్తాయి. కాబట్టి ఇలాంటి వాటిని మంచి వాటిని కనుక దానం చేస్తే మనకి ఇంకా ఎక్కువగా దానం చేసేటువంటి ఉన్నత స్థితిని ఆ పరమాత్మ మనకి కల్పిస్తాడనమాట. కాబట్టి ఇలాంటి మంచి గుణాలను పెంచుకొని ఈ గురు పుష్యమి యోగం రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు కూడా వృధా చేసుకోవద్దు. బంగారం కొంటే మంచిదే. ఇప్పుడు బంగారం వెండి కొనే పరిస్థితి లేదు కదండి. మనకు అలాంటి వల్ల చక్కగా ఎవరికైనా సరే దానం ధర్మం ఇలాంటివి చేయండి. ఇంకా మీకు ఇంట్లో కనుక ఏదైనా సరే ఉంటాయి కదా, కొన్ని నగలైనా సరే ఇంట్లో అవి చక్కగా ఒక పసుపు నీటిలో ఒక పసుపు నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి ఆ పసుపు నీటిలో వాటిని ముంచి శుభ్రం చేసుకొని తర్వాత మళ్ళీ వేరే మంచి శుద్ధ జలంతో శుభ్రం చేసుకొని తర్వాత ఆ లక్ష్మీ అమ్మవారి ఫోటోకుంటే ఈ ఉన్న నగల్ని అమ్మవారికి పెట్టి చక్కగా పూజ చేసుకొని తర్వాత మళ్ళీ వాటిని తీసి భద్రపరిచి దాచిపెట్టుకోండి. ఇంకా కనకదారాస్తవాన్ని పఠించండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మన మీద విశేషంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటుంటారు కదా. మామూలుగా మార్గశిర మాసంలో మనం గురువారాలు లక్ష్మీ అమ్మవారిని విశేషంగా పూజిస్తాం. కాబట్టి ఆ లక్ష్మీనారాయణులు ఇద్దరిని కూడా సాయంత్రం ప్రదోష సమయంలో చక్కగా నేను చెప్పినట్టుగా మీ దగ్గర ఉండేటువంటి ఏ నగలుంటే ఆ నగలు తీసుకొని వాటిలో పసుపు నీళ్ళల్లో శుభ్రపరిచి తర్వాత మళ్ళీ మంచినీటితో శుద్ధ జలంతో శుభ్రపరిచి తుడిచి చక్కగా వాటికి కొంచెం బొట్టు పెట్టి ఆ అమ్మవారి విగ్రహానికో పటానికో పెట్టి చక్కగా మీరు పూజ చేసుకోండి. లక్ష్మీ అష్టోత్తరమైనా ఏదైనా కనకదారాస్తమైనా సరే ఏదైనా పూజ చేసుకొని అమ్మవారిని ప్రార్థించి ఆ తర్వాత వాటిని తీసి మళ్ళీ భద్రపరచుకోండి. ఈ విధంగా చేసినట్లయితే మీకు రెట్టింపు ఫలితం అనేటువంటిది లభిస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జ్యేష్ఠ మాసాలు నిర్జ్యేష్ఠ మాసంలో వచ్చినటువంటి ఈ గురు పుష్యమి యోగం ఆ రోజు జూన్ 18వ తేదీన వృధా పోనీయకుండా చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పినటువంటి పరిహారాలు చేసి గురువు యొక్క అనుగ్రహాన్ని గురుబలాన్ని పెంపొందించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.